వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే స్పాన్సర్డ్ బై మంగళగౌరి సిల్క్స్. రైట్, ఇక కాలర్స్ తో మాట్లాడదాం. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి. అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పెరియోడండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, హౌస్ వైఫ్. సినిమాలు చూస్తారా ఎక్కువ? ఎక్కువ అంటే మామూలుగా చూస్తానండి, టీవీలో వచ్చి చూస్తానండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? 2 నెలల నుంచి చూస్తున్నానండి. ఇంతకుముందు కాల్ చేశారా? 3 సార్లు ఓడిపోయానండి. గెలుచుకున్నారా మరి? లేదండి, 3 సార్లు ఓడిపోయానండి. అయ్యో, ఈసారి ట్రై చేద్దామా? చేద్దామండి. ఓకే, మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? కాఫీ మేస్త్రి అండి. ఓకే, సో చెప్పండి, ఇంకా మీ దగ్గర ఫేమస్ ఏంటి? ఫేమస్ అంటే ఇక్కడ చెరుకు తోటలు అవి ఉంటాయండి ఊర్లోని. మామూలు పొగాకు ఉంటుందండి. ఓకే, సరే, మా వాళ్ళ కోసము మీరు టిప్ కానీ లేకపోతే పాట పాడడం కానీ లేకపోతే ఏదైనా బ్యూటీ టిప్ కానీ ఇలాంటివి ఏమైనా చెప్తారా? చెప్తానండి. చెప్పండి. అద్దము సరిగ్గా కనిపిస్తుంది కదండి, మరకలు వచ్చేసి. అద్దం అండి, అద్దం. ఓకే, అప్పుడు టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, దాంట్లో రుద్ది శుభ్రంగా తుడిస్తే బాగా మెరుస్తుందండి. ఓకే, బాగా కనబడుతుందండి. సో చెప్పండి, మీరు సినిమాలు చూస్తారా లేకపోతే దేనికి సంబంధించి మీకు క్వశ్చన్ అడగమంటారు? సో మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, ఒక బాబు ఉంది. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. ఇంటర్ సెకండ్ ఇయర్. అవునండి. బాగా చదువుతున్నాడా మరి? బాగానే చదువుతాడండి. ఓకే, సో చెప్పండి, మీకు ఎలాంటి క్వశ్చన్ అడగమంటారు? అంటే సినిమాకి సంబంధించిందా లేకపోతే మీకు ఎలాంటి క్వశ్చన్ అడగమంటారు? లేకపోతే ఇమేజ్ ఏమైనా ఇవ్వమంటారా? ఎలా? ఇమేజ్ వద్దండి. ఇమేజ్ వద్దు. ఎందుకు? కొంచెం కష్టంగా ఉంటుందండి. కష్టంగా ఉంటుందా? సరే, మీరు చెప్పండి, మీకు ఎలాంటి క్వశ్చన్ కావాలో చెప్పండి, నేను అడుగుతాను. ఏదైనా ఈజీగా ఉంటే చెప్తానండి. సినిమాకి సంబంధించి అడగండి. సినిమాకి సంబంధించిందే అడగాలి. అవునండి. ఓకే, సినిమాకి సంబంధించి అంటే సరే, సినిమాలు ఎక్కువ చూస్తా అన్నారు కదా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు, సో అడిగేస్తున్నా. అడగండి. మహేష్ బాబు బాల నటుడిగా నటించిన మొదటి సినిమా ఏది? ఎవరండి? బాల నటుడిగా మహేష్ బాబు నటించిన మొదటి సినిమా. మీకు ఆల్రెడీ క్వశ్చన్ అక్కడ స్క్రీన్ పైన కూడా వస్తుందండి. టైం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, చూడండి. మహేష్ బాబు బాల నటుడిగా నటించిన మొదటి సినిమా. మీనా అండి. మీనా. కరెక్టేనా? మీనా అండి. షోరా అండి? అవునండి. లాక్ చేయనా మరి? చేయండి. నాకెందుకో కాదనిపిస్తుందండి. మీనానండి. మీనా అండి. షోరా? మీనా. టైం కూడా అయిపోతుంది. మీనా అండి. వావ్, గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్స్. మీరు లాస్ట్ టైం గెలవలేదు అన్నారు, ఈసారి నేను వచ్చాను, గెలిపించాను మిమ్మల్ని. అవునండి, 3 సార్లు ఓడిపోయింది, ఇప్పుడు గెలిచానండి. ఎనీవే, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నామండి. మీ శారీ బాగుందండి, కలర్ కాంబినేషన్. ఓ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు రమ అండి, ఒంగోలు నుంచి. ఓకే, రమ. అవునండి. మీ పేరు తెలుసుకోవచ్చు సార్? మమత. మమత, బాగుంది. థ్యాంక్ యూ అండి. ఒంగోలులో ఏంటి ఫేమస్? అల్లూరయ్య స్వీట్స్ అంటారు కదండి, అవి చాలా ఫేమస్. ఓకే. మైసూర్ పాకు నేతితో చేస్తారు, చాలా చాలా బాగుంటాయి అనమాట. ఎక్కడ విన్నా కూడా అల్లూరయ్య స్వీట్స్ అంటే బాగా ఫేమస్. ఓ, మాకు పంపిస్తారా మరి? పంపిస్తామండి. అడ్రస్ పంపియండి మీది, మేము పంపిస్తాం. థ్యాంక్ యూ అండి. సో ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? కోర్టు జాబ్ అండి. ఓకే, పిల్లలు ఉన్నారా? ఉన్నారండి, పాప బాబు. ఏం చేస్తూ ఉంటారు?
చదువుతున్నారండి, చదువుతున్నారు. 8th 5th. ఓకే, చిన్నపిల్లలే. అవునండి. బాగా చదువుతున్నారా మరి? బాగా చదువుతున్నారండి. ఓకే. నిన్న ఇంట్లో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాం అన్నమాట. అక్కడ చూసాము, ట్రై చేసాము. ఓకే. నాకు మొన్న నిన్నటి నుంచే తెలిసింది ఇట్లా వస్తుందని. మ్మ్. నిన్న ట్రై చేసాం కానీ కలవలేదు. ఓకే. ఇవాళ చాలా మా ఊరు మంది వచ్చేసి ఇంకా చాలా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాల్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా కలవలేదు. మీరు నిన్నటి నుంచే తెలుసు అంటున్నారు, నిన్నటి నుంచి ట్రై చేస్తున్నారు, మీకు ఈ రోజు కలిసిపోయింది లక్కీగా. అవునండి. ఓకే. సో ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో? సరిపోతుందండి పిల్లలతో. స్కూల్కి వెళ్ళిన టైంలో ఖాళీగానే ఉంటారు కదా, ఆ టైంలో ఏం చేస్తూ ఉంటారు? అంటే వాళ్ళకి లంచ్ ఇవ్వడం అవన్నీ అది సరిపోతుంది. ఓకే, మీరే వెళ్ళి ఇచ్చేసి వస్తారనమాట. అవునవునండి. ఓకే. మా ప్రేక్షకుల కోసం ఏమైనా టిప్ కానీ, సాంగ్ కానీ, లేకపోతే ఏదైనా పొడుపు కథ కానీ ఇలాంటివి ఏమైనా చెప్తారా? టిప్ చెప్పమంటారా? చెప్పండి. ఒక్కోసారి పడుకొని నిద్ర లేవగానే కొంతమందికి ఇక్కడ పఫీనెస్ వస్తుంది కదా, ఐస్ చుట్టూరా. అవును. అలా రాకుండా ఉండాలి అంటే కొంచెం తల కింద ఒక ఎత్తు దిండు పెట్టుకొని పడుకుంటే అలా రాదట. తల కింద దిండు ఎత్తు ఇంకోటి. ఓకే. అలా వేసుకుంటే హెల్త్ వైజ్ బాగోదు, మంచిది కాదు అని చెప్తారు కదా. అంటే ఆ పఫీనెస్ వచ్చే వాళ్ళు వేసుకుంటే అలా రాకుండా ఉంటుందండి. ఓకే, మంచి టిప్ చెప్పారు. నిజంగా ఇది చాలా మందికి, అమ్మాయిలకైతే ఇంకా ఎక్కువ. అవునండి. ఓకే. సో చెప్పండి, మీకు ఎలాంటి క్వశ్చన్ అడగమంటారు? మీకు దేనికి సంబంధించి క్వశ్చన్ అడగమంటారు, లేకపోతే ఇమేజ్ ఇవ్వమంటారా? ఇమేజ్ వద్దండి. ఇమేజ్ వద్దు. సో దేనికి సంబంధించి అడగమంటారు చెప్పండి మరి. సినిమాలు చూస్తారా మీరు? అడిగితే కొంచెం చూస్తానండి. మూవీస్ అడిగితే కొంచెం ఏమన్నా ట్రై చేస్తాను. మూవీస్ కి సంబంధించి అడిగితే ట్రై చేస్తారు. ఓకే. మీరు బీఆర్కే చూస్తున్నారు కదా, ఈ ప్రోగ్రామ్ కాకుండా ఇంకా వేరే ఏ ప్రోగ్రామ్స్ ఇష్టం మీకు? ఇంకా అంతకు ముందు అంటే ఇవి చూసేదానండి, బరాబర్ ముచ్చట్లు బాగుండేవి. బరాబర్ ఎవరు చేస్తారు మరి? మీరేనా? అంటే అది చూడలేదండి, పని చేసుకుంటూ వింటూ ఉంటాను. ఓకే. అది వాయిస్ గుర్తుపెట్టినట్టుంది కానీ చూడలేదన్నమాట. సో దేనికి సంబంధించి అడగను? సినిమాకి సంబంధించి అడగనా? సినిమాకి సంబంధించి అడగరా, కొంచెం ఈజీగా, ట్రిక్కీగా లేకుండా. నేను ఈజీగానే అడుగుతాను. మీరు ఈజీగా అన్నారు కాబట్టి సినిమాకి సంబంధించి కాకుండా వేరే ఏదైనా అడగనా? అడగండి. అడిగేస్తున్నా. అడగండి. 2 డజన్లు ప్లస్ 3 అర్ధ డజన్లు ఈక్వల్ టు ఎంత? 3 అర్ధ డజన్లు, 2 డజన్ల, 3.5 డజన్లు. టోటల్ ఎంత అండి? టోటల్ కౌంట్ ఎంత అవుతుంది అది? మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన వచ్చింది చూడండి క్వశ్చన్. స్క్రీన్ పైన క్వశ్చన్ ఉంది, మీకు ఆల్రెడీ టైం కూడా అయిపోతుంది. 42. 24 కరెక్టే అంటారా? ప్లస్ 3 అర్ధ డజన్ అంటే 18. అంతే అండి, కరెక్టేనా? లాక్ చేయనా? కరెక్టే అండి. లాక్ చేయండి. టైం కూడా అయిపోతుంది. షూరా? షూర్ అండి. ఓకే, టైం కూడా అయిపోయింది. 42 అని చెప్పారు. వావ్, కంగ్రాచులేషన్స్, మళ్ళీ గెలిచారు. ఇంతకుముందు కాలర్ కూడా గెలిచేశారు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ టైం కూడా కాల్ చేసి మంచిగా పర్ఫామ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో హాయ్ అండి. హాయ్ అక్క. హాయ్, మీ పేరు? నా పేరు అరుణ అక్క. అరుణ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను దేవరపల్లి నుంచి చేస్తున్నాను అక్క. ఓకే, ఏం చేస్తూ ఉంటావు? నేను హౌస్ వైఫ్ అక్క. ఆల్రెడీ నీకు ఇంతకు ముందు నీతో మాట్లాడాను అక్క. నాతో మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడాను అక్క? ఒక 3 days బ్యాక్ అనుకుంటా. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు? కాల్ చేశారు, మాట్లాడారు. చీర గెలిచారా మరి అప్పుడు? లేదక్క, చెప్పలేకపోయాను. అదే కృష్ణ మహేష్ బాబుతో కాకుండా ఇంకో కొడుకు కూడా ఉన్నారని అడిగారు కదా, చెప్పలేకపోయాను. అవును. ఓకే, సో ఏం చేస్తూ ఉంటావు ఇంట్లో? నాకు చిన్న కిడ్ ఉన్నాడు అక్క, వాడితో సరిపోతుంది నాకు. ఓకే, సో చెప్పు, మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? మా ఆయనకి జీడిపప్పు వ్యాపారం ఉందక్క. ఓకే, సో అక్కడే సరిపోతుంది అనమాట. సో బీఆర్కేలో ఇంకా ఏ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు ఎక్కువ?
టైం దొరికినప్పుడు న్యూసే వాచ్ చేస్తూ ఉంటాను అక్క. ఓకే, న్యూస్ చూస్తా అంటున్నారు కదా. ఓకే, సో మీరు ఎక్కువగా సినిమాలు కానీ న్యూస్ చూస్తా అంటున్నారు, సినిమాలకు సంబంధించి చూస్తూ ఉంటారా? చూస్తానక్క. ఓకే, ఎంత ఎంత ఏజ్ ఉంటుంది పిల్లలకి, బాబుకి? బాబు అక్క 1.5 years అక్క. 1.5 years, చాలా కష్టమే ఫుడ్ పెట్టడం అయినా అదంతా. అవునక్క, డే అంతా అక్కడే వాడితేనే అయిపోతుంది టైం సరిపోతుంది అంతా. అక్క. ఓకే, మా ప్రేక్షకుల కోసం మరి ఏమైనా టిప్ కానీ లేకపోతే సాంగ్ పాడటం కానీ క్వశ్చన్ అడగడం కానీ ఏమైనా చేస్తారా, పొడుపు కథ లాంటిది? మన ప్రేక్షకుల కోసం ఎంటర్టైన్మెంట్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా, నీ కోసం ఎంటర్టైన్మెంట్ నేను చేస్తా అంటే సాంగ్ పాడతాను సరే, నా నీకోసం. కోసం చెప్పండి. కలర్ఫుల్ చిలక నువ్వే కలర్ఫుల్ నడక, ఓ కలర్ చూడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అంతేనా? అంతే అక్క. బాగా పాడావు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎక్కువ పాడితే మా హస్బెండ్ ఉన్నారు అక్క, కొట్టేస్తారు నన్ను. వాళ్ళ ముందు ఏం లేదు, ఎంకరేజ్ చేస్తారు ఇంకా, అరే బాగా పాడుతుంది అనేసని. ఓకే, న్యూస్ చూస్తానన్నావు కదా, సో దానికి సంబంధించి ఒక చిన్న క్వశ్చన్, అది అడగనా? అక్క ఇమేజ్ ఇవ్వండి అక్క. ఇమేజా? ఇమేజ్ కావాలా మీకు? ఇమేజ్ ప్లే చేస్తారా అండి పీసీఆర్? హెల్ప్ చేయండి అక్క, థర్డ్ టైం ఇది ఫోను. ఓకే, ఇమేజ్ వచ్చేసింది, టైం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి చూడండి ఇమేజ్ ఎవరిది, మీరు చూడండి, అక్కడ వచ్చేసింది. అక్క ఇంకా రాలేదు అక్క, స్క్రీన్ మీద వచ్చేస్తుంది చూడండి, మీకు వచ్చిందా? ఇంకా రాలేదక్క. వచ్చిందండి, రాలేదక్క స్క్రీన్ మీద ఇంకా. మీరు చూడండి, ఇక్కడ కింద ఫోన్ నంబర్స్ కనిపిస్తున్న దానిపైన ఉంటుంది చూడండి. ఫోన్ నెంబర్స్ వచ్చాయక్క, కానీ ఇమేజ్ రాలేదు. ఉంటుందండి, ఉంటుంది చూడండి, టైం కూడా అయిపోతుంది. ఇమేజ్ చూడండి, అక్కడ మీకు కనిపిస్తుందా? టైం అయిపోతుంది, మీరు కనిపించట్లేదని చెప్తున్నారు, ఇక్కడ చూస్తే టైం అయిపోతుంది. సారీ అండి, టైం అయిపోయింది. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. మీరు ఇమేజ్ అక్కడ ఇచ్చాము, మీకు ఎందుకు కనిపించట్లేదో మరి. విజయ్ వర్మ వచ్చేసారు. ఓకే, నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైం కాల్ చేసి హ్యాపీగా అప్పుడు గెలవండి. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హాయ్ అండి. హాయ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరు? నా పేరు మౌనిక అండి. మౌనిక, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఏం వంట చేశారు ఈరోజు? ఈరోజు తోటకూరను అరటికాయ ఫ్రై అండి. ఓకే, సో మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తారండి. జాబే, ఏం జాబ్ అండి? హైకోర్టు. హైకోర్టులో జాబ్ చేస్తారు, లాయర్ గానా? ఓకే, జూనియర్ అసిస్టెంట్. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు పిల్లలు? చిన్న పిల్లలా? కొంచెం పెద్దవాళ్ళే. కొంచెం పెద్దవాళ్ళు. స్కూల్కి వెళ్తున్నారా? వెళ్తారు. ఓకే, సో ఖాళీగా నేను ఉన్న ఇప్పుడు టైంలో టైం అండి పద్మతో మాట్లాడా, ఇంకోళ్ళ మాట్లాడా, 3 సార్లు చేసా, ఇది 4 times. కలవట్లేదు. ఓకే, సో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో ఖాళీ అంటే ఇంకా కాసేపు పని అయ్యాక రిలాక్స్, టీవీ, ఇక రొటీన్ అండి. హోమ్ మేకర్కి ఏముంటుంది, ఖాళీ. ఓకే, ఈ ప్రోగ్రామ్ కాకుండా మన బీఆర్కే ఛానల్లో ఇంకేం చూస్తూ ఉంటారు? బరాబరి వార్తలు చూస్తా, అది ఆనంద సిద్ధి వస్తుంది కదా, అదొకటి చూస్తే, ఇంకోటి ఏదో మన వార్తావన ప్రజావాణి వస్తుంది చూడండి, ఆ పేరు రావట్లేదు తొందరగా. టెన్షన్ ఏమొద్దు, మీరు నార్మల్ గా ఫోన్ ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడండి. అవును, నాకు ఈసారి గెలిపేయాలమ్మా. నువ్వు పద్మతోటి మాట్లాడా, వేరే అంకెలతో, మీతోటి ఇది 3వ సారి. ఓకే అండి, ఈసారి గెలవాలి. కలవట్లేదు అసలు, ఎప్పుడు ప్రోగ్రామ్. మీరు గెలవాలని నేను కూడా కోరుకుంటున్నా. అవును, ఇప్పుడు 2 గెలిచారు. ఏదో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కన్ చేస్తున్నా, కలవట్లేదు, కలిసినా ఓడిపోతున్నా 3 times. ట్రై చేయండి, నో ప్రాబ్లం, కలుస్తుంది, కాల్ కలుస్తుంది. అదే అప్పుడు మా పద్మతోటి మా ఫ్రెండ్ కూడా గెలిచింది, చీర రాలేదండి. ఓకే, అంటే తను గెలిచిందా? December 6 గెలిచింది జ్యోతి. కాల్ చేశారా మరి? ఇక్కడ నుంచి కాల్ చేశారా? కాల్ వచ్చిందా మీకు? కాల్ రాలేదు. మొన్న పద్మకు కూడా చెప్పా, కాల్ రాలేదు, మా ఫ్రెండ్ చెప్పిందంటే చెప్తా అన్నది. December 6 గెలుచుకుంది మా ఫ్రెండ్. ఒకసారి మేము కాంటాక్ట్ చేస్తాంలేండి. అదేం కాదు, మళ్ళీ కూడా రాలేదు. అంటే నేను ఆమె చెప్తే ఆమె ముందు కాల్ కలిసి గెలుచుకుంది, నేను గెలవలేదు.
ఓకే ఓకే, తప్పకుండా మీరు కూడా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శారీ బాగుందని వేరే వాళ్ళకి చెప్పారు, ఇంకా ఆమెకైతే రాలేదు. నేను ఇప్పుడు నాకు గెలవాలి. ఓకే, మా ప్రేక్షకుల కోసం ఏదైనా టిప్ కానీ లేదంటే సాంగ్ పాడడం కానీ ఏమైనా చేస్తారా? ముఖం మీద ఇప్పుడు మనకు బ్లాక్ మచ్చలు వస్తాయి కమ్మా. అవును, పోవడానికి న్యాచురల్ గా కీరా దోసంగా ఉంటుంది కదా, అది గింజలు తీసేసి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి ఒక 15 మినిట్స్ అయినాక కూల్ వాటర్ కూడా కలుపుకోవాలి. ఓకే, మంచిగా అయితే మేము వాడిని అన్నట్టు. ఓకే, వాడి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఉండిందా? అదే మేము వాడినాం చెప్తున్నా, మా పాప వాడింది. ఓకే, అందుకని న్యాచురల్ కదా కీరా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. కీరా అయినా దోసకాయ అయినా రెండు ఒకటే, కీరా కూడా రెండు పనిచేస్తాయి. మేము వాడి చెప్తున్నా నేను. ఓకే, మంచి టిప్ చెప్పారు నిజంగా అమ్మాయిల కోసం అయితే. ముఖం మీద ఈ అన్ని క్రీములు పెట్టిందని మనం న్యాచురల్ గా పెట్టుకుంటే బాగుంటది కదా. అవునవును, బాగుంది. సో మీకు ఎలాంటి క్వశ్చన్ అడగను మరి? కొంచెం అప్పుడు ఏదో అడిగింది, అసలు ఏం అర్థం కాలే. కొంచెం ఈజీగా సినిమా అన్నా కొంచెం ఈజీగా టైం 2 సార్లు లైన్ లోనే కట్ అయింది. ఓకే, ఇవాళ మీరు వచ్చారు గెలిపియాలి నన్ను మమత గారు. ఓకే అండి, తప్పకుండా. సో నేను క్వశ్చన్ అడిగినా మరి? అడగండి. ఓకే, తెలంగాణలోని ఏ జిల్లాలో రూసా గడ్డి లభిస్తుంది? మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ వచ్చింది చూడండి, అక్కడ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. తెలంగాణలో ఏ జిల్లాలో రూసా గడ్డి లభిస్తుంది? రూసా అనే గడ్డి ఉంటుంది కదా, అది ఎక్కడ ఏ జిల్లాలో లభిస్తుంది తెలంగాణలో? ఏ జిల్లా? కొంచెం టైం అయిపోతుంది. ఆదిలాబాద్ చెప్పండి. ఆదిలాబాదా? అదేనా? అదే అనుకుంటున్నా. షోరా? షూర్ అనుకుంటున్నా. అంతేనా? కొంచెం క్లూ. అదే లాక్ చేస్తున్నా నేను. చేయండి. ఓకే, 3, 2, 1. సారీ అండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ టైం ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి, వినిపిస్తుందా? హలో 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 వినిపిస్తుందా అండి? హలో వినిపిస్తుందండి. ఓకే, మాట్లాడండి. వినిపిస్తుంది. మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుందండి. టీవీ చూస్తూ కాల్ మాట్లాడకూడదు. సో పక్కకు వచ్చి మాట్లాడండి, టీవీ మ్యూట్ చేయండి. హలో హలో, మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు భారతి అండి, నర్సాబాద్ నుంచి చేస్తున్నాను. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? బైక్ మెకానిక్ మేడం. ఓకే, పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? చదువుకుంటున్నారు. చిన్న పిల్లలు. ఓకే, ఏం వంట చేశారు ఈరోజు? వంట ఇవాళ ఇంకోరా ఇవాళ చేసింది మర్చిపోయారా? ఇవాళ టమాటా కూర మేడం. టమాటా. ఓకే ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో లేకపోతే కాల్ కట్ అయిపోతుంది, కాబట్టి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ఓకే, చెప్పండి. చెప్పండి మేడం. సో ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో? ఏం చేయను, వర్క్ ఖాళీగా ఉంటాను. టీవీ చూస్తూ ఉంటారా? ఓకే, ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఇది ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నా. 4-5 రోజుల నుంచి? 4-5 రోజుల నుంచి చూస్తున్నారు, కాల్ కలిసిపోయింది మీకు. ఇవాళే కలిసింది. నిజంగా మీరు అదృష్టవంతులు, ఎందుకంటే ముందు నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తున్న వాళ్ళు, కాల్ చేస్తున్న వాళ్ళు ఇంతవరకు ఒక్కోసారి కూడా కలవని వాళ్ళు ఉన్నారు. మీరు అదృష్టవంతులు నిజంగా. ఓకే, చెప్పండి. ఇంకా ఖాళీ టైంలో టీవీ చూస్తా అంటున్నారు. ఈ ప్రోగ్రామ్ కాకుండా ఇంకా ఏ ప్రోగ్రామ్ చూస్తారు? బీఆర్కేలో న్యూస్ చూస్తాం మేడం. న్యూస్ చూస్తారు. ఓకే, ఇంకా న్యూస్ అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? ఆంటీ లైన్ లో ఉండు.
చెప్పండి మేడం. ఓకే చెప్పండి. పిల్లలు ఉన్నారన్నారు, సో వాళ్ళతో టైం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో మీ ఆయనకు సంబంధించి ఏమైనా టిప్ చెప్పే అవకాశం ఉందంటారా? టిప్స్ ఏం తెలియదు మేడం. టిప్ కానీ లేకపోతే సాంగ్ కానీ ఏమైనా ఇట్లాంటి పాడే అవకాశం ఉందంటారా? పాట పాడతాలేండి. ఓకే పాడండి. రామ 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 నీలి మేఘశ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. అంతే మేడం, రాదు, టెన్షన్ గా. అవునా? ఓకే. ఈజీగా అడగరా? ఈజీగా అడగండి మేడం. ఈజీగానే అడుగుతాను. ఓకే సాగా ఈజీగానే అడుగుతాను, మీరు చూసుకోండి ఒకసారి. నేను ఎలాంటి క్వశ్చన్ అడగాలా అని ఆలోచిస్తున్నా. మీకు ఈజీగా అన్నారు కాబట్టి ఎలాంటి క్వశ్చన్ అడగాలా అని ఆలోచిస్తున్నా. మీరు ఈజీగా అన్నారు కాబట్టి ఈజీగా అడగండి మేడం. సరే ఇమేజెస్ చూపించండి. ఇమేజా? ఓకే ఓకే ఇమేజా చూడండి. అంటే ఇమేజ్ స్క్రీన్ పైన వస్తుంది చూడండి. మీకు స్క్రీన్ పైన ఇమేజ్ వచ్చింది, టైం కూడా స్టార్ట్ అయిపోయింది. ఒకసారి చూడండి, ఇమేజ్లో ఉన్న వాళ్ళు ఎవరో మీరు చెప్పాలి. టైం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. 15 చూస్తున్నారా? ఎవరు వాళ్ళు చెప్పండి. పాట వాళ్ళ కొత్త వాళ్ళ మేడం? చూడండి చూడండి, టైం అయిపోతుంది. 10 సెకండ్స్. పాత వాళ్ళే. సావిత్రి గారా? 5 seconds. 4 3 2 1. సారీ అండి, టైం అయిపోయింది. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఒకసారి రివీల్ చేసి చూద్దాం ఎవరు అనేది. శివరాజ్ కుమార్. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగర్కర్నూలు. ఓకే, మీ పేరు? సువర్ణ. సువర్ణ. మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు, నాకు వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. సువర్ణ. సువర్ణ. ఏం చేస్తూ ఉంటారు? ఓకేనా, అంత ఇంత ఉంటాం. మీ వాయిస్ క్లారిటీ అస్సలు రావట్లేదండి నాకు. చెప్పండి. హౌస్ వైఫ్. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి, నాకు వినిపించట్లేదు మీ వాయిస్. మీ వాయిస్ వినిపిస్తేనే నేను మళ్ళీ మాట్లాడగలను. గట్టిగా మాట్లాడు, చెప్పు. ఓకే చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగర్కర్నూలు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే వంట. ఓకే, మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. ఓకే, పిల్లలు ఉన్నారా మీకు? ఇద్దరు కొడుకులు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? 10, 6. 10 చదువుతున్నాడు పెద్దోడు, 6 చదువుతున్నాడు. ఇద్దరు కొడుకులే. ఓకే, చిన్న పిల్లలు. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? 3 నెలల వేళ కలుస్తాను లేదు. ఓకే, ఇప్పుడు కాల్ కలిసింది. చెప్పండి, ఏం వంట చేశారు మరి? పప్పు చేశారు. ఓకే, పప్పు ఆలుగడ్డ. ఓకే, సో పిల్లలతో మీకు మొత్తం టైం అయిపోతుంది కదా? బీఆర్కేలో ఈ ప్రోగ్రామ్ కాకుండా ఇంకే ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు మీరు? బరాబరి వార్తలు చూస్తాము, అది సిద్ధి, అది ఆనంద సిద్ధి, ఇంకా అన్ని ప్రోగ్రామ్ ఉంటాయి చూస్తాము. 3 నెలలు అన్ని చూస్తున్నాం కానీ గెలుచుకోలేదు. ఓకే, ఇంతకుముందు కాల్ కలిసిందా మరి మీకు? కలవలేదు. అందరూ ఒకేసారి చేసేసరికి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సో ట్రై చేయండి, ఖచ్చితంగా కలుస్తుంది. ఈ రోజు మీకు కలిసింది, రేపు ఇంకొకరికి కలుస్తుంది, అలానే కలుస్తూ ఉంటుంది. మేడం అంత ఆంధ్రప్రదేశ్ కలుస్తున్నది. సో మా ప్రేక్షకుల కోసం ఏమైనా టిప్ కానీ లేకపోతే సాంగ్ పాడడం కానీ ఇలాంటివి ఏమైనా చెప్తారా? పొడుపు కథ చెప్పండి.
కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెలిసినా తప్పన కాదు. మీ వాయిస్ నాకు వినిపించట్లేదు, క్వశ్చన్ అర్థం కాలేదు నాకు. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెలిసినా తప్పుడ కాదు. కనురెప్పలా? కరెక్టేనా? కరెక్టే. సరే నేను అడగనా మరి? అడుగు. ఓకే, గాంధార శిల్పకళను పోషించిన రాజు ఎవరు? మీకు స్క్రీన్ పైన కూడా క్వశ్చన్ వస్తుంది. అక్కడ టైం స్టార్ట్ అయిపోయింది. జర 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 హెల్ప్ చేయి మేడం. గాంధార శిల్పకళను పోషించిన రాజు ఎవరు? ఏంటండి? జర 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 హెల్ప్ చేయి మేడం ఆంటీ. అది మీకు అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్వశ్చన్, టైం కూడా అయిపోతుంది, చూడండి ఒకసారి. క్లూ ఇవ్వాలా? ఎలా ఇవ్వను క్లూ? టైం కూడా అయిపోతుందండి, టైం అయిపోయింది. ఓ సారీ అండి, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.